ఓకే ఏంటి ఆపేస్తున్నానే మళ్ళీ నొక్క. ఓకే కొట్టుకుంటున్నారు మొత్తం మొత్తం అంటారు. వచ్చి వచ్చిన మనం ఇలాగా క్లీన్ చేసుకోవాలి. ఇది రోమోతియా ఏరియా, ఈ ఏరియాలోనే మేము ఉంటాం. ఈ లెఫ్ట్ సైడ్ అంతా రోమోతి చంపేసి ఇక్కడ నుంచి ఇలా వరకు వచ్చేసరి హైట్ బిల్డింగ్స్ అదంతా కమర్షియల్ అది ఏరియా కింద వస్తుంది. కలెక్ట్ చేసేసి ఇదంతా త్రీ స్టేర్ బిల్డింగ్స్. ఇది కూడా ఫంక్షన్ హాల్. రెడీ. మనం ఎలా ఉన్నా పర్వాలేదు, వాళ్ళు ఎలా ఉన్నా పర్వాలేదు, కారు మాత్రం నీట్గా ఉండాలి. క్లీన్గా ఎప్పుడు లోపల బయట రైట్ సైడ్ అన్ని కాఫీ షాప్లు, బ్యూటీ పార్లర్లు, బొటెక్స్ అన్నీ ఉంటాయి. బస్ స్టాప్, ఇక్కడ బస్ స్టాప్కి బ్లూ కలర్ వైట్ కలర్ ఓకే ఉన్నది బస్ స్టాప్. అక్కడ మాత్రం బస్సులే ఆగాలి, కార్లు ఆగితే ఫైన్. మళ్ళీ ఎల్లో బ్లాక్ ఉంటే అది నో పార్కింగ్. మళ్ళీ ఎల్లో వైట్ ఉంటే ట్యాక్సీ పార్కింగ్. మళ్ళీ వైట్ బ్లాక్ ఉంటే నార్మల్ పార్కింగ్. వైట్ బ్లాక్. మళ్ళీ రెడ్ వైట్ ఉంటే అది ఫైర్ ఇంజన్ పార్కింగ్. ఇది ఒక బీచ్ రైట్ సైడ్. ఇది కూడా బాగుంటుంది. ఒక 2 సార్లు చేసినట్టు నేను ఇక్కడ షార్ట్లో వీడియో చేశాను. అది ఘర్షణ సాంగ్ ఒకటి, చందమామ సాంగ్. ఇంకా చేయాలనుకున్నాను కానీ ఆ పక్కన లేడీస్ కూర్చున్నారు, సిగ్గేసేసి. డ్యాన్స్ చేస్తాకి లైటింగ్ పెట్టి డ్యాన్స్ చేద్దాం అనుకున్నాను, సిగ్గేసి ఇలా సిగ్గు పడకూడదు అనుకున్నాను. సిగ్గు పడితే చేయలేము, సిగ్గు పడకుండా చేయాలి. లెఫ్ట్ సైడ్లో బిల్డింగ్లు చూసారు, అన్ని హాస్పిటల్స్. ఇక్కడ బొటెక్స్, హాస్పిటల్ బొటెక్, హాస్పిటల్ బొటెక్. హాస్పిటల్ అంటే ఇంకా అన్నీ. ఇక్కడ బాగా దగ్గరగా ఉంది బీచ్ రోడ్కి. ఇక్కడ బోటింగ్ వెళ్తుంది అనుకుంటా, అలా రౌండ్ వేస్తారు. ఇక్కడ ఫిషింగ్ బోటింగ్ ఉంటుంది అనుకుంటాం. చూపిస్తాను. తర్వాత చూపిస్తాను సిగ్నల్ పడి. ఈ రైట్ సైడ్ వెళ్తే ఫిషింగ్ బోటింగ్ పార్కింగ్ అన్నీ ఉంటాయి. వాళ్ళని అలౌట్ చేయడానికి ఉండదు అనుకో, మెంబర్షిప్ ఉన్న వాళ్ళకి అలౌట్ చేస్తారు లోపలికి. ఇవన్నీ షాపింగ్. ఇక్కడ మాల్స్ అంటారు, మాల్స్
డాన్స్ షూక్ అంటారు. షూక్ ఎబిరో షూక్. ఈ రైట్ సైడ్ అంతా పెద్ద షూకి, లెఫ్ట్ సైడ్ జిమ్. ఈ లెఫ్ట్ సైడ్లో అన్ని హాస్పిటల్స్, బొటెక్లు అయ్యే. బాగా పైన ఆఫీసులు ఉంటాయి, హౌస్లు కూడా ఉన్నట్టు ఉన్నాయి. నాకు అంత ఐడియా లేదు. రైట్ సైడ్ బోటు, షిప్, ఎల్లో బోట్ ఒకటి కనిపించింది. షిప్ చూపిస్తా. ఎల్లో బోట్ కనబడుతుంది. చాటుకు వచ్చేసి ఇది ఒక బీచ్. సరదాగా సాయంత్రం షిప్ చూసారు, షిప్ చూస్తారా? షిప్ 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 అదిగో షిప్. అది వస్తుంది, అన్లోడ్ చేయడానికి వస్తుంది అన్నమాట. అది అంటే ఇది లోతు, డిస్టెన్స్ చాలా తక్కువ, అందుకని చెప్పి స్లోగా వస్తుంది. వాటర్ ఉన్నప్పుడే వస్తుంది. వాటర్ లేకపోతే అక్కడే స్టాప్ అయిపోయి అక్కడే వెయిట్ చేస్తుంది అన్నమాట, మళ్ళీ వాటర్ వచ్చేదాకా. అది కొంచెం కొంచెం కదులుతుంది, అన్లోడ్ చేయడానికి వస్తుంది అన్నమాట షిప్. ఇప్పుడు వాటర్ ఫ్లో ఎక్కువ ఉంది, అందుమీద లైట్గా కదులుతుంది. మళ్ళీ ఈవినింగ్ అయితే మళ్ళీ వాటర్ ఫ్లో తగ్గిపోతుంది. మళ్ళీ అది ఎక్కడ దాకా వెళ్తుందో, వాటర్ ఫ్లో తగ్గిపోతే అక్కడ స్టాప్ అయిపోయి మళ్ళీ మళ్ళీ మళ్ళాడు మూవ్ అవుతుంది.